రాధారంగ మిత్ర మండలి అంటేనే సేవా మార్గమని, ఆ సేవా మార్గాన్ని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా తమకు నేర్పారని రాధారంగ మిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అన్నారు. విజయవాడ న్యూ రాజీవ్ నగర్ లో శ్రీ వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోహన్ రంగా ప్రధాన అనుచరుడు కుంభ వెంకటేశ్వరరావు కుమారుడు కుంభ నాని మరణించడంతో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా రాధారంగ మిత్ర మండలి వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయవాడలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ముఖ్య అనుచరులైన కుంభ వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా వీర విధేయుడు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగా గారి కుటుంబ సభ్యుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. మరి ఈ మధ్య కాలంలోనే అతని కుమారుడు కుంభ నాని ఆకస్మిక మరణం వార్త తెలుసుకుని నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని రాధారంగ మిత్ర, నా పేరు బుల్లెట్ ధర్మారావు. మరి ఆ వార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పి మరి మా చేతనైన ఉడతబత్తి సాయంగా నేను మదనశెట్టి అంజిబాబు గారు ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాము. అలాగే కుంభ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మొదటి నుంచి కూడా మా మచిలీపట్నంలో మరి రంగా గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనతో పాటు మచిలీపట్నానికి ఎక్కువగా వచ్చేవాడు. ఆనాటి నుంచి మరి ఆనాడు రంగా గారు తీసిన చైతన్యనాథ చిత్రంలో కూడా కుంభ వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అప్పటి నుంచి మాతో సన్నిహితంగా ఉంటూ అలా స్నేహ సంబంధాలు కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఈ రోజున ఆయన కుమారుడు మరణం వార్త తెలుసుకుని నేను మచిలీపట్నం నుంచి స్వయంగా వచ్చి మాకు అత్యంత ఆప్తుడు ఈ మధ్యనే మరి విగ్రహం కూడా కట్టించాడు మదనశెట్టి అంజిబాబు గారికి. ఈ విధంగా అని చెప్పంగానే ఆయన కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం అందించడానికి మేము వచ్చినందుకు మాకు ఒకటే రాధా